బాత్రూంలో ఇది ఒక్కటి వేయండి, రుద్దే పని లేకుండా ఈజీగా దానంతటికి అదే క్లీన్ అవుతుంది. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 4 స్పూన్స్ సర్ఫ్ తీసుకోవాలండి. దీనిలో బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా బాత్రూమ్ అంతా కూడా అప్లై చేసేసి ఒక బకెట్లో కొన్ని హాట్ వాటర్ పట్టేసుకొని మొత్తం కూడా అప్లై చేయాలి ఆ వాటర్ని అంతా. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆ వాటర్ అంతా ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక 1 అవర్ అలా ఉంచి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఏదైనా ఒక కొబ్బరి చీపురు లాంటిది కానీ ఏదైనా ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా బాత్రూమ్ అంతా కూడా వాటర్ అప్లై చేసాం కాబట్టి చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనం అప్లై చేసేటప్పుడే ఈ కొబ్బరి చీపురు పెట్టి ఈ విధంగా ఆ వాటర్ అంతా కూడా అప్లై చేసేసి ఇలా పైన రుద్దేసి వదిలేసి మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఇలా రుద్దేసాం అనుకోండి. బేకింగ్ పౌడర్ సర్ఫ్ కూడా వేసాం కాబట్టి ఆ డస్ట్ క్రిములు బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఎక్కువగా రుద్దే పని లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా ప్రతి మూల కూడా బాత్రూమ్ చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఆస్తమా పేషెంట్లు కానీ మరి నిమ్మున్న వాళ్ళు కానీ చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా కెమికల్స్ ఉన్నవి యూజ్ చేశారనుకోండి, వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు మరి ఈ 2 వేసేసి చక్కగా క్లీన్ చేయడం వల్ల ఈ బాత్రూమ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చూసారు కదా బాత్రూమ్ ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదా అసలు బాత్రూమ్ ఎంత చక్కగా మెరిసిపోతుందో. ట్రై చేయండి, చాలా చక్కగా మరి క్లీన్ అయిపోతుంది. ఇంకా సెకండ్ టిప్ని కూడా షేర్ చేస్తానండి. ఈ టిప్ తెలుసుకునే ముందు మరి వాటర్ ట్యాప్స్ పైన కూడా ఈ విధంగా వేసేసి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్యాప్స్ కూడా చక్కగా మెరిసిపోతాయి. ట్రై చేయండి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ట్యాప్స్. ఈ విధంగా ఈ వాటర్ అనేది చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ అయిపోతాయి ఈ వాటర్ ద్వారా. చూసారు కదా బాత్రూమ్ ముందుకి ఇప్పటికి చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ట్రై చేయండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. నిమ్మకాయలు ఉంటాయి కదా, మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను తక్కువగా పెట్టి చూపిస్తున్నానండి. ఒక బౌల్ తీసుకేసుకొని దానిలో 4 స్పూన్స్ సర్ఫ్ వేసేసుకొని 4 నిమ్మకాయలు పిండేసి ఆ తొక్కలు కూడా అందులో వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఇలా బాత్రూంలో అక్కడక్కడ అప్లై చేసి ఇలాగా మొత్తం కూడా చీపురు పెట్టి ఇలా మొత్తం కూడా అప్లై చేయాలన్నమాట. ఇలా ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఇలా పడేసే నిమ్మకాయలు, పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, అలాంటి నిమ్మకాయలు, అలానే సర్పు, బేకింగ్ సోడా ఈ 3 అయితే వేసానండి. బాగా మరిగించుకోవాలన్నమాట. పొంగొచ్చే అంతవరకు కూడా బాగా మరిగించుకొని ఇలా బాగా మరిగినటువంటి ఈ వాటర్ని బాత్రూంలో పోసేసి బ్రష్ పెట్టి కానీ లేదంటే చీపురు పెట్టి కానీ ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు, అంత చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. ఎక్కువగా మరి కెమికల్స్ ఉన్నవి ప్రొడక్ట్స్ తెచ్చి ఇలా బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటాము. మనం ఎన్ని వేసినా కూడా అసలు ఫలితం అనేది ఉండదు. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా బ్లీచింగ్ పౌడర్ వేసి చూడండి. అసలు ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే ఆ బాత్రూమ్ అంతా కూడా చక్కగా క్లీన్ అవుతుందండి. ఈ విధంగా టైల్స్ పైన ఉన్నటువంటి మొండి మరకలు కానీ, గార పట్టినటువంటి మొండి మరకలు కానీ, అలానే సింక్ కానీ, అలానే సింక్ ట్యాప్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చక్కగా ఇలా హాట్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క వస్తువు కూడా చక్కగా మెరిసిపోతుందండి. ముందుగా మీకు చూపించాను కదా, అసలుకి నేను బకెట్ అయితే బాగా పాకుడు వచ్చేసిందండి. అంటే మనకి ఇక్కడ ఫ్లోరైడ్ ఉండటం వల్ల బాగా పాకుడు అనేది వచ్చేసింది. మనం మామూలుగా చేతితో రుద్దాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇలా బ్లీచింగ్ పౌడర్ వేయగానే చక్కగా క్లీన్ అయిపోయిందండి. ట్రై చేయండి, అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఎక్కువగా మనం చక్కగా ఏమీ యూజ్ చేయకుండా బ్లీచింగ్ పౌడర్ ఒక 1 స్పూన్ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా క్లీన్ అవుతుందో. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.